కార్యక్రమం మొత్తం కూడా కొన్ని అంశాల ఆధారముగా గ్రాఫిక్స్తో డిజైన్ చేయబడింది. ఒక పురాతనమైన గ్రామంలో ప్రజలు సంతోషం జీవిస్తూ ఉండేవారు. కాని కొన్ని రోజులకి ఒక ఋషి శాపం వల్ల ఆ ఊర్లో పంటలు పండేవి కావు. ఆ ఊర్లోనే నివసించే చిట్టి బాలు అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఈ విషయాన్ని గ్రహించారు. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారు. తాతయ్య, మనూర్లో పంటలెందుకు పండట్లేదు? ఊరికి ఒక శాపముంది. ఆ శాప విమోచనం కావాలంటే ఊరి చివరన ఉన్న అడవిలో ఒక మాయచెట్టు ఉంటుంది. ఆ మాయచెట్టు తలుచుకుంటే ఈ ఊరి శాపం పోతుంది. కాని అక్కడికి ఎవరు వెళ్ళలేకపోయారు అంటూ పొద్దుపోయింది, పడుకోండి చిన్నారులు అంటూ తాను కూడా నిద్రపోతారు. కాని చిట్టి బాలు మాత్రం ఎలాగైనా ఆ మాయచెట్టు దగ్గరకు వెళ్ళాలని అనుకుంటూ నిద్రపోతారు. ఉదయం వాళ్ళ తాతయ్య లేచేలోపే వీరు అడవికి బయలుదేరుతారు. అడవిలో వెళుతుండగా మబ్బులు కమ్ముకొని దారి మరచిపోతారు. అప్పుడు ఆ అడవిలో ఉన్న కుందేలు వాటి స్నేహితులతో వచ్చి ఇలా అంటుంది. దారి మర్చిపోయారా పిల్లలు? పర్వాలేదు, మేం దారి చూపిస్తాం. రండి. దారి మధ్యలో ఒక నది అడ్డు వస్తుంది. నదిలో ఉన్న రాళ్ల ఆధారంగా దాటాలని చూస్తారు. ఈ రాళ్ళు కదురుతున్నాయి. అయ్యో చిట్టి, జాగ్రత్త! ఆ నదిని ఎలాగోలా దాటేస్తారు. కొంచెం దూరం వెళ్ళగా ఒక పాత వంతెన వస్తుంది. జాగ్రత్తగా దానిని కూడా దాటేస్తారు. కొంత దూరం అడవిలో సాగగా కుందేలు కాలికి దెబ్బ తగులుతుంది. అయ్యో పాపం, ఈ కుందేలుకు దెబ్బ తగిలింది. చిట్టి, బాలు ఇద్దరూ కలిసి దానికి కట్టుకట్టి సహాయం చేస్తారు. ఇది చూసిన ఆ మాయ చెట్టు, స్వాగతం చిన్నారులారా, మీలో చాలా దయ ఉంది. నేను మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను. చెట్టు ఆత్మ? అవును పిల్లలు, నేను పెట్టే పరీక్షల్లో మీరు విజయం సాధిస్తే మీరు కోరుకున్న పంట పొలాలు మీకు ఇస్తాను. మొదటి ధైర్య పరీక్ష. ఇదిగో, ఇక్కడ ఉన్న ఈ చీకటి గుహలో సీతకోక చిలుక వెళుతుంది. దాన్ని తీసుకురండి. ఆ గుహ చాలా భయంగా ఉంది. భయపడవద్దు, మనిద్దరం కలిసే వెళ్దాం. ఇద్దరూ గుహలోకి వెళ్ళి సీతాకోక చిలుకను తీసుకొస్తారు. షబాష్! ఇప్పుడు రెండోది జ్ఞాన పరీక్ష. కొన్ని పజిల్స్ ఇస్తుంది. వాటిని కూడా పిల్లలు పూర్తి చేస్తారు. ఇప్పుడు చివరి స్నేహ పరీక్ష. ఇది ఒక్క జామ పండు. దానిని మీరు పంచుకుంటారా? బాలు మొదట తినాలని అనుకుంటాడు, కాని చివరికి ఇద్దరూ పంచుకుంటారు. షబాష్ పిల్లలు, మీరు నా పరీక్షలు గెలిచారు. మీ పొలాలు మీకు తిరిగి వచ్చాయి. పిల్లలిద్దరూ సంతోషంతో చెట్టుకి ధన్యవాదాలు తెలుపుతారు. వారి ఊరికి తిరిగి వస్తారు. ఆ ఊరు మునుపటిలా ఆనందంతో నిండిపోతుంది. ఆ రాత్రి ఊరు అంతా వెలుగులతో మెరిసిపోతుంది. చిట్టిబాలు జై అంటూ నినాదాలు చేస్తారు. ఇక మరుసటి రోజు చిట్టిబాలు ఇద్దరూ చెరువు ఒడ్డున కూర్చుని తమ సాహసాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. దయ, ధైర్యం, స్నేహం, జ్ఞానం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాగే మీ పిల్లలు దయ, ధైర్యం, స్నేహం, జ్ఞానంతో ఉండాలని కోరుకుంటూ మీ చిట్టి స్నేహితుడు వెంకటేశ్వర్లు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మిత్రులారా.